ఈ రెండవ కేటగిరీలో వాళ్ళు ఎలా వస్తారంటే సంతోషంగా ఆనందంగా దేవుని సన్నిధిలో వచ్చి కూర్చుంటారు. అయితే దేవుని సన్నిధిలో వచ్చి కూర్చున్న తర్వాత వాక్యం జరుగుతారా? అంతేనా? మందిరానికి వచ్చేందుకు వాక్యం పెట్టడానికి. ఇప్పుడు ఆ వాక్యం రెండో అంశంలో ఏం చెబుతాను? ఆ వచ్చినోడు కూర్చుంటాడు, ఆనందంగా వాక్యం వింటాడు, విన్నప్పుడు సంతోషంగా ఇంటికి పోతాడు. బాగా జరిగిందంత. కానీ ఏదైనా ఇంత కష్టం వస్తే అంటే ఏమైపోతుంది? దేవుడే లేడంటాడు, దేవుడే లేడంటాడంట. నేనంతా కష్టపడి నెలాఖరు జీతం పడలేదు అనుకో, దేవుడు లేడు, నేను ఇంత కష్టపడ్డా నాకు జీతం పడలేదు అంటాడు. ఇంకా ఏమైనా కొన్ని పొడిపడుకులు జరిగితే చాలు, దేవుడు లేడు, నాకు కష్టాలు వచ్చినాయి అంటాడు. నీకు శ్రమలు అనేటే రావా? మనుషులకి శ్రమలు అనేటే రాకుండా దేవుడు అనేవాడు ఉంటే రావా? అప్పుడే ఆ శ్రమలో నేను దేవుడి దగ్గరికి తీసుకెళ్తాది అని మనం గ్రహించాలి. దేవుడి దగ్గరికి నేనేం తీసుకెళ్తుంది? ఇప్పుడు లక్షణంగా మనందరికీ ఒక కారు, ఒక బంగ్లా, మన నెలకు 1 లక్షలో 2 లక్షల జీతాలు వస్తా అంటే ఏ కష్టం లేకుండా పిల్లలకు మాట ఇంత భర్త మీరు చెప్పింది వింటా భార్య మీకు లోపడి బ్రతికి ఇంకా అన్ని పర్ఫెక్ట్ గా జరిగిందనుకో, దేవుడి సన్నిధికి ఎవరైనా వస్తారు? నిజం చెప్పండి, ఎవ్వరము రా. నిజంగా రా. మనం అనుకుంటాం నన్ను ఆశీర్వదించి చూడండి దేవుడు నేను వచ్చి చూపిస్తాను, అంత సేమ్ లేదు. నిజంగా ఈరోజు ఒక ఉద్యోగంకి పోయేవాళ్ళు ఒక ఆదివారం మానేయడానికి ఇష్టపడు. ఒక ఆదివారం మానేసి దేవుడి సన్నిధికి నేను వెళ్ళాలి అని దేవుడు ఇచ్చిన ఉద్యోగాన్ని పక్కన పెడు. ఇంకొంతమంది ఎలా ఉంటారు తెలుసా? దేవుడి సన్నిధిలోనే ప్రార్థన చేయమని అడుగుతారు. నాకు గర్భఫలం కావాలి, పిల్లలు కావాలి అని. ఎప్పుడైనా ఏం మా కనబడి ప్రార్థనకి రాలేదంటే పిల్లల కారణం చెప్తారు. మరి దేవుడికి తెలీదా నీకు ఏది ఇస్తే నువ్వు ఆయన దగ్గరకు వస్తావని? అంతే కష్టాలు, అందుకే ఇష్టం. అది వచ్చినప్పుడు విశ్వాసంతో నిలబడాలంటే నువ్వు వాక్యాన్ని ఎలా వినాలి? ఇప్పుడు శ్రద్ధగా వినాలి. ఇలా పడితే అలా వింటే ఆ వాక్యం ఏమైపోతుంది? ఫస్ట్ దాంట్లో ఎవరు చెప్పుకెళ్ళిపోయారు? అత్తగారు ఎత్తుకొని వెళ్ళిపోయారు. రెండో దాంట్లో నీకు వచ్చిన కష్టాలు నష్టాలు దీంతో పడి నాకు వచ్చి దేవుడు అని చెప్పి దేవుడు వదిలేసిపోయే వాళ్ళు ఉన్నారు.